కర్కాటక రాశి. ఈ రాశి వారికి రవి అనుకూలించడం వలన కొంత ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సమయానికి మిత్రుల ద్వారా మంచి సలహాలు మీకు అందడం వలన కొత్త పనులు చేపడతారు, దాని లోపల రాణిస్తారు. మీ యొక్క నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ వహించండి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కొన్ని వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కర్కాటక రాశివారు మీ యొక్క కులదేవతకు పసుపు కుంకుమ సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి డబ్బులు చేతికి వస్తాయి. మీరు ఎదిరి చూస్తున్నటువంటి పని కొంత ముందుకు వెళ్ళి మీకు శుభవార్తను ఇస్తుంది, ఆనందాన్ని కలుగజేస్తుంది. శుభవార్త వింటారు. పనులు కూడా కొంత ముందుకు కొనసాగుతాయి. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. కొన్ని వ్యవహారాల లోపల అనవసరంగా తలదూర్చకుండా దూరంగా ఉండండి. మీకు ఎంత కావలసిన వారైనా కూడా మీ వంతు సహాయం మాత్రమే అందించండి. ఎక్కువగా మీరు శ్రద్ధ చూపొద్దు, ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. సింహరాశి వారు ఈరోజు శ్రీ మహాలక్ష్మి అయి నమః అని చెప్పి అమ్మవారుకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాలకు సంబంధించిన పనులు ముందుకు వెళ్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్యన కొంత అనారోగ్య సమస్య తలెత్తే అవకాశం ఉన్నది. మీరు తొందరపడకుండా ప్రశాంతంగా ఇతరులకు సలహాలు ఇచ్చినా, మీరు పనులు చేసినా శ్రద్ధతోని ప్రశాంతంగా చేయండి. దీనివల్ల కొంత మీకు కలిసి వస్తుంది. కన్యారాశి వారు ఈరోజు దుర్గాయై నమః అని చెప్పి దుర్గా 12 నామాలు 12 నామాలు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.